భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదల వల్ల పలు మండలాలు, గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం గోదావరి 24 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. కిన్నెరసాని ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరడంతో 403 అడుగుల నీటి మట్టంతో నిండు కుండలు తలపిస్తున్నాయి. చర్ల తాలిపేరు ప్రాజెక్టుకు భారీ నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇక అశ్వారావుపేట పెద్దబాగు ప్రాజెక్టు నుండి 3 చోట్ల గండిపడడంతో దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా 3 రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు మరియు వాగులు వంకలు నిండి అంటే వరద నీటితో అయితే నిండుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం ప్రస్తుతానికి 24 అడుగులుగా అయితే ప్రవహిస్తుంది. అదే విధంగా ఇప్పుడు అంటే మా కిన్నెరసాని 407 అడుగులు ఉండగా 403 అడుగులకైతే ఈ యొక్క కిన్నెరసాని నీటి మట్టం చేరుకుంది. అదే విధంగా మనం చూసుకుంటే ఇటు తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. ఇటు అంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే అశ్వారావుపేట నియోజకవర్గం పెద్దవాగు పొంగి నిన్న అనేక మంది వాగులో చిక్కుకోవడం, వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ చేసి కాపాడారు. అదేవిధంగా అనేక ప్రాంతాలలో కూడా ఈ వాగు నీరు చేరినప్పుడు పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఈ యొక్క వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంది, ఈ యొక్క రెడ్ జోన్ ప్రకటించడంతో మరో 2-3 రోజులు ఈ వర్షాలు ఉండటంతో భద్రాద్రి జిల్లాలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత 2 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి గత 2 రోజులుగా జిల్లాలో దమ్మపేట మండలం జమేదారు బంజర్లో 2 అన్నదమ్ములపై పిడుగుపడడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అశ్వారావుపేట మండలంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వర్షపు నీరు చేరడంతో ప్రాజెక్టు కట్టపై నుంచి వరద నీరు కిందికి పారింది. రాత్రి సమయానికి పెద్దవాగు ప్రాజెక్టు కట్టకు 3 చోట్ల గండ్లు పడటంతో భారీగా నీరు దిగువకు వెళుతోంది. దాంతో అప్రమత్తమైన భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ దిగువన ఉన్న గ్రామాలను ఖాళీ చేయించారు. పెద్దవాగు వరదలో చిక్కుకున్న 25 మంది రైతులు, కూలీలు, పశువుల కాపర్లను హెలికాప్టర్ ద్వారా రక్షించారు. భారీ వర్షాలకి రోజు వెల్లేపాడు, కుట్లూరు 2 మండలాలు పూర్తి జలమయమైపోయింది. అలాగే వెళ్ళడానికి కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితుల్లో రోడ్లు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. అలాగే పెద్దవాగు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గట్టు దిగిపోయి వెల్లేపాడు మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. కనీసం వారు నివసించేటువంటి ఇల్లు కూడా ఈరోజు మొత్తం కొట్టుపోయి వారు దిక్కుతోచని పరిస్థితుల్లో నిర్వాసితులు అందరూ ఉన్నారు. వారందరికీ కూడా ఈరోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు, అలాగే ఆర్డీఓ గారు మా ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి గ్రామం వెళ్ళి సమీక్ష అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పరిశీలించి వారికి ఏదైతే నష్టపోయినటువంటి వారికి తప్పకుండా ప్రభుత్వం ద్వారాగా నష్టపరిహారం అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే ఈరోజు తక్షణమే వారికి అవసరమైనటువంటి ఆహారం, అలాగే వారు ఉండడానికి చిన్న గూడు లాంటి సదుపాయం, అలాగే వారికి అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయం, మంచినీరు, ఇవన్నీ కూడా తక్షణమే అక్కడ ఏర్పాటు చేసి వారికి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నాం. అలాగే నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. ఈరోజు పడుతున్నటువంటి కష్టం చూస్తే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. గత ప్రభుత్వాలు చూసుకున్నట్లయితే వీరందరినీ కూడా గాలికి వదిలేసి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎన్డీఏ కూటమిలో ఈరోజు తప్పకుండా నిర్వాసితులందరికీ న్యాయం చేసే విధంగా మేము ఈ చర్యలు చేపడతాం. అలాగే రానున్న రోజుల్లో ఏదైతే ఇలాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతం కాకుండా తప్పకుండా వచ్చే సీజన్ కల్లా వీరికి సరైన సదుపాయాలు కల్పించి అలాగే నిర్వాసితులకి పూర్తిగా న్యాయం చేసి వీరిని ఎక్కడి నుంచి తరలించే విధంగా మేము చర్యలు చేపడతాం. నిర్వాసితులందరికీ కూడా నేను తప్పకుండా అందుబాటులో 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఏ కష్టం వచ్చినా సరే మేము మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, అలాగే నిన్న అటు విషయం చూసుకున్నట్లయితే మా జనసేన పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు మీరందరూ కూడా ఏకతాటిపై ఈరోజు రక్షించడానికి ముందుగా 3 అడుగు వేశారు. అలాగే ఈరోజు సహాయ సహకారంలో కూడా మా కార్యకర్తలని, నాయకులను అందరినీ కూడా ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారో వారితో
పెద్దవాగు ప్రాజెక్టు నిండిపోవటం, వాగు ఉధృతంగా ప్రవహించడంతో నారాయణపురం పెద్దవాగు ప్రాజెక్టు మధ్య కట్టమైసమ్మ తల్లి ఆలయం సమీపంలోకి రోడ్డుపై నుంచి దాటి వరద పంట పొలాల్లోకి చేరుతుంది. వరద ఒక్కసారిగా పొలాలను చుట్టుముట్టడంతో ఈ సమయంలో పొలాల్లోకి వెళ్లిన సుమారు 25 మంది రైతులు, కూలీలు, పశువుల కాపర్లు బయటకు రాలేకపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు వాగు మధ్యలోనే ఉండిపోయి బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఈ విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వెంటనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన సీఎంఓ ద్వారా ఏపీ ప్రభుత్వంతో మాట్లాడారు. ఇటు భద్రాద్రి జిల్లాకు ముఖ్య సమస్య, ఈ వర్షాకాలంలో ముఖ్య సమస్య అన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా భద్రాచలంలో ఈ యొక్క గోదావరి నీటి మట్టం అయితే అంటే ఈ యొక్క నీటి మట్టం 24 అడుగులకు చేరింది. మరో 2-3 రోజులు వర్షాలు ఉండటంతో ఈ నీటి మట్టం పెరుగుతుందా అనే ఒక ఆందోళన అయితే జిల్లా అక్కడ ప్రజలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆ పరివాహక ప్రాంతాలన్నిటి కూడా ప్రజలందరూ కూడా అధికారులు ముందస్తు చర్యలు తీసుకొని వారందరికీ కూడా ఇటు అంటే ఆ ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని వీళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇక కిన్నెరసాని ప్రాజెక్టుకు సంబంధించి 403 అడుగులు చేరడంతో 407 అడుగులు అయితే దాని నీటి స్థాయి అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. దాని పరంగా కూడా అధికారులు చర్యలు చేపట్టాలని అక్కడ ఉన్న వారు కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. ఇక అశ్వారావుపేట నియోజకవర్గంలో చూసుకుంటే మొన్నటి నుంచి అంటే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇప్పుడు అనుకోకుండా అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించి పెద్దవాగు ప్రాజెక్టు అక్కడ ఆ ప్రాజెక్టుకు 3 గంటల అంటే నిన్న రాత్రి వరకు కూడా 3 గంటలు పడ్డట్టుగా కూడా చూడవచ్చు. దాంతో అనేక ప్రాంతాల్లోకి అయితే నీరు చేరింది. ఆ నీరు చేరడంతో అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాల కూడా ఈ అధికారులు అయితే ముందస్తుగా ఖాళీ చేపించారు. ఇప్పుడు అక్కడ అంటే ఏదైతే ఈ యొక్క నీటిలో మునిగి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితుల్లోనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితిని కూడా అధికారులందరూ కూడా ముందు చర్యలు చేపట్టాలని, వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, అదేవిధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అక్కడ ఉన్నటువంటి అంటే నాయకులు కావచ్చు, లేకపోతే ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే పెద్దవాగుకు సంబంధించి పెద్దవాగులో మొత్తంగా మనకు చూసుకుంటే అక్కడ పెద్దవాగుకు సంబంధించి మొత్తం 3 గేట్లు అయితే ఉన్నాయి. దాంట్లో అధికారులు అంటే ఇంట్లో ఎక్కువగా ఉండటంతో నిన్నటి నుంచి అంటే నిన్న ఉదయం నుంచి కూడా 2 గేట్లు ఎత్తారు. అంటే ఇప్పటి వరకు 1981 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా 3వ గేటు ఎత్తే అవకాశం అయితే అక్కడ పెద్దవాగు ప్రాజెక్టుకు సంబంధించి రాలేదు. నిన్న భారీ వర్షాల కారణంగా అంటే వరద నీరు ఆ యొక్క ప్రాజెక్టుకు చేరుతుండటంతో 3వ గేట్లు ఎత్తేందుకు అధికారులందరూ కూడా అంటే అక్కడ అధికారులు ప్రయత్నం చేశారు. కానీ ఈ 3వ గేటు ఎత్తేందుకు అంటే 10 నిమిషాలకు పైగా కూడా ఈ 3వ గేటు తెరుచుకోలేదని తెలుస్తుంది. అంటే దానిని ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 3వ గేటును అయితే వీళ్ళు ఎత్తలేదు. దాంతో అక్కడ కొన్ని సమస్యలు తలెత్తడంతో ఆ 3వ గేటు ఎత్తేందుకు లేట్ కావడంతో అక్కడ ఇంట్లో ఎక్కువగా ఉండి అక్కడ ప్రాజెక్టులు పైనుంచి కూడా నీరు పారినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. దీంతో అక్కడ అనేక ప్రాంతాలలో కూడా వరద నీరు వచ్చేయడం, దాంతో సడన్గా ఇప్పుడు మనం చూసుకుంటే బచ్చువారిపురం కావచ్చు, లేకపోతే నారాయణపురంలో నిన్న ఏదైతే 30 మంది ఆటోలో ప్రయాణిస్తున్న వారు ఆ బ్రిడ్జిలో చిక్కుకోవడం కావచ్చు, లేకపోతే పశువుల కాపర్లు వరదలో చిక్కుకోవడానికి ముఖ్య కారణం ఇదే అని కూడా తెలుస్తుంది. అంటే ప్రాజెక్టు నిండిపోయి ఆ వరద ఊర్లలోకి వచ్చేయడంతో వీరందరూ కూడా చిక్కుకున్నారు. కానీ ఇటు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు అంటే సమన్వయంతో ఇటు ఆంధ్ర నుంచి ఒక హెలికాప్టర్, తెలంగాణ నుంచి ఒక హెలికాప్టర్ రావడం, వారిని రక్షించి అంటే సురక్షిత ప్రాంతాలకైతే తరలించడంలో అధికారులు సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే దీని అంతటిలో కూడా ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ యొక్క బాధితులు అక్కడ చిక్కుకున్నారో ఆ తర్వాత వెంటనే ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే అక్కడ స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, అదేవిధంగా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యక్షంగా అక్కడ ఉండి వారందరినీ రక్షణ చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చాక వారి యొక్క స్థితిగతులను ఇటు జిల్లా అధికారులు తెలుసుకున్నారు. వారికి మొత్తంగా అంటే మరికొంత 2-3 రోజులు వర్షాలు ఉండటంతో మరొక ప్రమాదం చోటు చేసుకోకుండా అక్కడైతే ముందస్తు చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ సంఘటన జరిగిందని తెలుసుకున్న వెంటనే ఇటు ఈ జిల్లా మంత్రులైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటే వారి ఏదైతే అధికారులకైతే ఆజ్ఞలు కూడా ఇచ్చారు, ఏదైతే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వారు చెప్పిన పరిస్థితి కూడా ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఇటు మొత్తం అంటే ముందస్తు చర్యలు చేపట్టారు. అంటే ఏదైతే ఇప్పుడు వాగు నిండిపోయి గండిపడి అవకాశం ఉంది, 200 కుటుంబాలు కూడా ఈ యొక్క వరద నీటిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని ముందే పసిగట్టినటువంటి అధికారులు వారందరినీ కూడా రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు
అశ్వారావుపేటకు సంబంధించి అశ్వారావుపేటక ఈ యొక్క పెదవాగు సమస్య అనేది అనుకోకుండా వచ్చిన సమస్య అయినా కూడా అధికారులు వారి యొక్క అంటే మొత్తం వారు అక్కడ ఉండి పర్యవేక్షించి అక్కడ ఉన్నట్టు వారందరినీ కూడా రక్షించిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మన జిల్లాలో తీసుకుంటే కొన్ని రహదారులు తెగిపోయాయి, కొన్ని వంతెనలు తెగిపోయాయి. వారందరూ అక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే నూతన కలెక్టర్గా వచ్చినటువంటి జితీష్ వి పాటిల్ అంటే బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా ఈ యొక్క వరదలపై సమీక్షా సమావేశాలు నిర్వహించడం, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని చర్యలు అయితే చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇటు జిల్లా ఎస్పీ కూడా వారి సిబ్బందిని అయితే అంటే వారికి దిశానిర్దేశం చేశారు. దీంతో ఎవరికి కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వీరైతే చర్యలు చేపట్టినట్లుగా కూడా చూడవచ్చు. ఇక మొత్తంగా మనం చూసుకుంటే ఇటు తాలిపేరు ప్రాజెక్టు కావచ్చు, ఇటు భద్రాచలం గోదావరి కూడా 24 అడుగులుగా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రవహిస్తుంది. ఇక ఎగువ ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జిల్లాకి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఇక్కడ అదే అధికారులందరూ కూడా అంటే ముందస్తు చర్యలు అయితే చేపడుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా. గోదావరి ముంపు ప్రదేశాల పట్ల ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోతే నష్టం జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని, అధికారులకి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పునరావాస కేంద్రాల్లో గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి అటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లాగనే అధికారులు ఇసుక బస్తాలు రెడీ చేసినాం, లేదంటే స్లీవ్స్ను నివారించడానికి కోసం కొన్ని మోటార్లు తీసుకొచ్చినాం అని చెప్పి చెబుతున్నారు. ప్రతి సంవత్సరం మోటార్లు పెడుతూనే ఉన్నారు, వాటి వల్ల ఉపయోగం ఉండట్లేదు. అధునాతన మోటార్లు పెట్టడం కానీ లేదు శాశ్వత పరిష్కారం చేసేదానికోసం ఇప్పటికే అటువంటి చర్యలు తీసుకోవాలి. కరకట్ట కుంగింది, నెరలుబారింది, అనేక ఇబ్బందులు ఉన్నాయనే సంగతి గతంలో ప్రజలు అనేక ఆందోళన రూపంలో కూడా చెప్పడం అనేది జరిగింది. ప్రభుత్వం నామమాత్రంగా పట్టించుకున్నట్టుగా చేసింది. ఇప్పుడు కూడా అటువంటి చర్యలే తీసుకున్నాం అని చెప్పి చెబుతున్నారు. అట్లా కాకుండా శాశ్వతంగా ఆ సమస్యని పరిష్కారం చేసేటటువంటి దిశగా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అట్లాగనే పునరావాస కేంద్రాలను పటిష్టం చేయాలి. పునరావాస కేంద్రాల్లో ఆహార ధాన్యాలు నిల్వ ఉంచేటటువంటి ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటి వరకు ఎటువంటి ఆహార ధాన్యాలకు సంబంధించి రేషను, పప్పులు, ఉప్పులు వీటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా అధికార యంత్రాంగం ఎక్కడ కూడా ప్రకటించలేదు. కాబట్టి నీళ్లు వచ్చి గోదావరి శరవేగంగా వచ్చి టౌన్లోకి, పట్టణంలోకి నీళ్లు వచ్చిన తర్వాత ఆందోళన చెందే దానికంటే ముందస్తు చర్యలు తీసుకోవటం ద్వారా ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ వర్షాల కారణంగా గోదావరి నదికి వరదలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు భద్రాచలం వద్ద గోదావరి నది ప్రవాహం 26 అడుగులకు చేరుకుంది. గతంలో గోదావరి నది వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కాబట్టి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, అధికారులు వెంటనే ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గ్రామాల్లోకి, భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి కొన్ని కాలనీల్లోకి గోదావరి ప్రవాహం వస్తుంది కాబట్టి తక్షణమే ఇసుక బస్తాలు రెడీ చేయాలి. అదేవిధంగా కట్ట మీద ప్రహార ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రజలకు నిత్యావసర వస్తువులైనటువంటి బియ్యం, కిరోసిన్, మంచినూనె అవన్నీ కూడా సరఫరా చేయాలి. అదేవిధంగా మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు అని చెప్తా ఉన్నారు కాబట్టి గోదావరి నది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా ముందస్తు చర్యలు చేపట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి, అదేవిధంగా ప్రజలను కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అశ్వారావు మండలంలో తుమ్మల చెరువు, వెంకటాపురం గ్రామాల మధ్య లోతువాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 1.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఆళ్లపల్లి, గుండాల మండలాల్లోని కిన్నెరసాని, మొర్రేడు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్టు కూడా భారీగా వరద చేరుతోంది. ప్రాజెక్టు నీటి మట్టం 403 అడుగులకు చేరడంతో రాత్రి 3 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. సుజాతానగర్ మండలం సింగబూపాలెం చెరువు అలుగుపారుతోంది. భారీ వర్షంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎంత ఉద్రేకంగా ఇది ఎంత ప్రమాదం జరగడానికి కారణం కేవలం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఎందుకంటే వాళ్ళు 6 మీటర్లు వచ్చే వరకు కూడా డోర్లు ఓపెన్ చేయలేదు.
డోర్లు ఓపెన్ చేయకపోవడం వల్ల మేము ఎక్కడి నుంచి కాల్ చేసినా ఎవరు దాన్ని స్పందన లేదు. లేకపోవడంలో ఎక్కడికక్కడికి కింద మాకు ప్రమాదం జరిగింది, కింద ఆస్తి నష్టం అయింది. ఉండదంటే 24 మంది 27 మంది నీళ్ళలో చిక్కుకొని ఉన్నాం. హెలికాప్టర్ వచ్చే వరకు కూడా మాకు రక్షణ లేదు. హెలికాప్టర్ వచ్చిన తర్వాత మేము 27 మంది మేము బయటికి రావడం జరిగింది. అదేవిధంగా మా అన్నయ్య గారు అటే పక్క వెళ్ళి ఆయన కూడా అక్కడ చిక్కుకొని ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఊళ్ళో జనం సహాయంతో తాళ్ళు అవి పట్టుకొని వెళ్ళి ఆయన జామ చెట్లు సపోర్ట్తో ఆయన బయటకు తీసుకొచ్చారు. కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇట్లా జరిగింది. ఎంత ఉద్రేకంగా ఇది ఎంత ప్రమాదం కిన్నెరసాని జలాశయానికి వరద నీరు పోటెత్తి చేరుతోంది. 5 గేట్లను ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవడంతో పాటు ఎగువ ప్రాంతం నుంచి కూడా వరద ప్రవాహం పెరిగింది. జలాశయం నీటి మట్టం 403.20కు చేరింది. అసలు సామర్థ్యం 407 అడుగులు కాగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో ముందస్తుగా 5 గేట్లను ఎత్తారు. అల్పపీడన ప్రభావంతో ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లాయి. వీధుల్లో వర్షపు నీరు నిలిచి ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పశ్చిమ మధ్య దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల సంస్థ చెబుతోంది. రానున్న 2-3 రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు. దీంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీంతో జిల్లాలోని పాలేరు, వైరా, కట్లేరు, జాలిబూడి రిజర్వాయర్లకు వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక గోదావరి, మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఖమ్మం జిల్లాలో వర్షాలకు సంబంధించిన మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపుగా వర్షాల బీభత్సం అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అంటే అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో పోల్చుకుంటే ఈసారి కూడా భారీ వర్షాలు ఉన్నాయనే నేపథ్యంలోనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో అటు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న అశ్వరావుపేటలో ఉన్నటువంటి పెద్దవాగు పొంగిపొరలడంతో అక్కడ ఉన్నటువంటి 30 మంది కూడా జాలర్లు అంటే అక్కడ ఉన్నటువంటి వారు అంటే చిక్కుకోవడం జరిగింది. వారందరినీ కూడా సురక్షితంగా ఎన్డీఆర్ఎఫ్ బృందంతో బయటికి వెలికి తీయడం జరిగింది. ఇక ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించి పాలేరు, అదేవిధంగా వైరా రిజర్వాయర్, అదేవిధంగా మదిరిలో ఉన్నటువంటి వాగులు కూడా పొంగిపొరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రిజర్వాయర్లకు సంబంధించినటువంటి వరద ప్రవాహం కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే వాగులు వంకలు దాటేందుకు ప్రయాణికులు అంటే సమీప గ్రామస్తులు సాహసం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్న జనాన్ని కూడా అంటే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సంబంధిత తహసీల్దార్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ, పోలీసు సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలో దాదాపుగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో దాదాపుగా ఇప్పటికే జనజీవనం కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాకపోకలు కూడా పలు గ్రామాలకు కూడా రాకపోకలు కూడా నిలిచిపోవడంతో వారంతా కూడా కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో వారందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో ఆ దిశగా కూడా చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంటే పలు గ్రామాలకు ఏదైతే సుదూర ప్రాంతాలకు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు జలమవుతున్న నేపథ్యంలోనే రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు మున్నేరు పరివాహక ప్రాంతం నుంచి అంటే ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం రావడంతో మాత్రం మున్నేరు పరవళ్ళు తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొన్ని అంటే ఇప్పుడు ఏ క్షణంలోనైనా అంటే ఎగువ నుంచి వస్తున్న వరద నేపథ్యంలోనే మున్నేరు ఉధృతంగా ప్రవహించే నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా అంటే అప్రమత్తం చేస్తారు. దాదాపుగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ దాదాపు 19 అడుగులు కావాలి. దాదాపు ఇప్పటికే 9 అడుగులు నీటి మట్టం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పాలేరు రిజర్వాయర్ దాదాపుగా 23 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టంతో ఉంటే దాదాపు ఇప్పటికే 12 అడుగుల నీటి మట్టాన్ని అయితే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి
ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. అధికారులు కూడా ఎక్కడికక్కడ అంటే ప్రత్యేక చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరి 2 రోజుల పాటు కూడా అటు అంటే వర్షాలు ఉన్న నేపథ్యంలోనే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ళే ప్రజలు కూడా అప్రమత్తంగా అంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలు గ్రామాలలో నీరు చేరితే మాత్రం అటు రహదారుల వెంట కూడా కొంత అంటే కాలువలు అదేవిధంగా వాగులు వంకలు దాటేటప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. భారీ వర్షాలతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గిరిజన ప్రాంతాలు గత 24 గంటలుగా అంధకారంలో ఉన్నాయి. జలాశయాలన్నీ పూర్తిస్థాయి నీటి మట్టంకు చేరుకోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జిల్లాలో భారీ వర్షాలపై మరింత సమాచారం ఏలూరు నుండి మా ప్రతినిధి మురళి అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా అయితే గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా అటు జలాశయాలు కానివ్వండి, ఇటు పంట పొలాలు కూడా నీట ముడిగిన పరిస్థితి అయితే ఉంది. ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి బుట్టాయిగూడెం అలాగే కుకునూరు మండలాల్లో అయితే వాగులు వంకలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో సుమారు ఏజెన్సీ గ్రామాలకు 20 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో ఎద్దువాగు, బైనేరు వాగు, మున్నేరు వాగు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కరాటం జలాశయంకి అయితే పూర్తిగా నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో 12 గేట్ల నీరుని కిందకు వదులుతున్నారు. ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే అటు తాడేపల్లిగూడెం మండలం అలాగే నల్లజర్ల మండలంలో అటు పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. పోలవరం నిర్వాసితులు గ్రామాలైనటువంటి కుకునూరు మండలం, ఏలేరుపాడు మండలంలో అయితే నిన్న వాగులో కారు కొట్టుకుపోయిన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హెలికాప్టర్ ద్వారా వచ్చి ఆ 20 మందిని రక్షించిన పరిస్థితి అయితే ఉంది. బుట్టాయిగూడెం మండలంలో గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద నిన్న 200 మంది భక్తులు కూడా అక్కడే నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. జల్లేరు జలాశయం నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. పోలవరం కూడా పూర్తిగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కూడా పోలవరం పూర్తిగా గేట్లను నీటిలో ఎగువ కాఫర్ డ్యాము, దిగువ కాఫర్ డ్యామ్ పైన నుంచి కూడా నీటిని కిందకు వదులుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే అన్ని మండలాలు ఏజెన్సీ మండలాల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అటు పోలవరం నిర్వాసిత ప్రాంతాలు అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు జిల్లా కలెక్టరేట్లో కూడా టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు. ఈ వరదలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కూడా ముఖ్యమంత్రి కూడా అర్ధరాత్రి సమయంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా వరదలపై అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులకైతే సెలవులను కూడా రద్దు చేసి అందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి కలెక్టర్ కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఏలూరు జిల్లాకి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో కుకునూరు, ఏలేరుపాడు మండలాలు అలాగే అన్ని వాగులు పొర్లుతున్న నేపథ్యంలో అటు కరాటం జలాశయం కానివ్వండి, చింతలపూడి తమ్మిలేరు జలాశయం కూడా పూర్తిగా నిండిన పరిస్థితుల్లో అయితే కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు రూరల్ మండలాలైనటువంటి మాదేపల్లి అలాగే లంక గ్రామాలకు కూడా వరద పొంచి ఉన్న నేపథ్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కూడా అక్కడికి వెళ్ళి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి ఆదేశించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. బుట్టాయిగూడెం మండలంలో వరద నీరు ఇళ్లలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఇళ్లల్లోనే గత 48 గంటలుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలకైతే ఇళ్లల్లోనే బిక్కుబిక్కుమంటూ కూడా గడపాల్సిన పరిస్థితి అయితే ఉంది. కరాటం జలాశయం నీటిని కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో అటు నల్లజర్ల మండలంలో కూడా గేదెలు పొలాలు కూడా నీట ముడుగున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వరదల నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా ప్రమాదం వస్తే
అధికారులకు తెలియజేయాలంటూ కూడా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే ఏలూరు జిల్లాలో చోటు చేసుకున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాలు రాజమండ్రిలోని కంబాల చెరువు, ఇన్నిసుపేట, విఎల్పురం ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏజెన్సీలోని చింతూరు మండలంలో 2 గ్రామాలకు రాకపోకలు నిలిపివేశారు. వరద ప్రభావం కారణంగా పాపికొండలు టూరిజం బోట్లను నిలిపివేసిన అధికారులు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 10.60 అడుగులకు చేరుకున్న నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నుంచి ఎప్పటికప్పుడు నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు ఇరిగేషన్ అధికారులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గారావు అందిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురుస్తున్న పలు వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ జల్లమయ్యాయి. అలాగే ఎగువ కురుస్తున్న వర్షాల కారణంగా కూడా భారీ ఎత్తున వరద నీరు ధవళేశ్వరం బ్యారేజ్కి చేరుకోవడంతో దిగువ వదిలేశారు. అలాగే దానికి అదునుగా రోజుకి 1,00,000 క్యూసెక్కుల నీరు దిగువ వదలడంతో కోనసీమ ప్రాంతాల్లో పలు ప్రాంతాలు ఇప్పటికే జలమయమైన స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే కోనసీమ ప్రాంతం పీగన్నవరంలో ఉన్న పలు ప్రాంతాలు కూడా ఇప్పటికే ఏటిగొట్టు తెగడంతో ఆ ప్రాంతాలకు వెళ్ళే విధంగా రహదారులు కూడా తగ్గిపోయేమని స్పష్టంగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలు అయితే సురక్షితంగా ఉండేందుకైతే పలు సూచనలు, సలహాలు కింద స్థాయి అధికారులు చేస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లోపల చూస్తున్నాం. వరద నీరు ఎంత ఉధృతిగా ప్రకటిస్తుందో మనకు తెలుస్తుంది. అలాగే మరో 2 రోజులు ఇదే విస్తారంగా వర్షాలు కురిస్తే కనుక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కూడా స్పష్టంగా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 10.5 అడుగులు అంటే 10.5 అడుగులు ఇప్పటికే నీటి మట్టం చేరుకోవడంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకి కింద నీరు వదలడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. అలాగే కోనసీమ మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న నదీ పరివాహక ప్రాంతాలు, లంక గ్రామాల్లో అయితే ఇప్పటికే కొన్ని గట్టలు తెక్కకుండా ఉండేందుకు ఇసుక దిన్నెలు వేస్తున్నారు. అలాగే దానికి అనుగుణంగా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అయితే భద్రతా చర్యలు చేపడుతున్నారు. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా ప్రస్తుతం రంపచోడ నియోజకవర్గంలో ఉన్న కూడా చింతూరు మరియు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల రహదారి ప్రాంతాల్లో అయితే వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం అవుతుంది. అలాగే చింతూరు జిల్లాలోని ఒక 6 గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు బంద్ అయినట్టు తెలుస్తుంది. అలాగే దేవీపట్నంలో కూడా వరద నీరు చేరుకోవడంతో అమ్మవారి ఆలయంలోకి దర్శనాలు నిలిపివేయడం జరిగింది. అలాగే రంపచోడవరం నియోజకవర్గం వ్యాప్తంగా అయితే 2 రోజులు అయితే విద్యా సంస్థలకి సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం మీద ఈ 2 రోజులు కురుస్తున్న వర్షాల కారణం అయితే భారీ ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న వరద నీరు కారణంగా అయితే ధవళేశ్వరం బ్యారేజ్కి భారీ ఎత్తున వరద నీరు చేరడంతో సముద్రంలోకి వదిలేయడంతో ఆ వరద నీరు నదీ పరివాహ ప్రాంతాల్లో ఉండే గ్రామాలకైతే బిక్కుబిక్కుమని ఉంటున్నారు. ఎక్కడైనా ఏటిగట్టు తెగే తమ గ్రామాల్లోకి నీళ్ళు వస్తాయన్న ఆందోళన కూడా చెందుతున్నారు. మరోవైపు రైతులు అయితే ఒక ఇంత ఆనందం చెందుతున్నప్పుడు కాబట్టి ఈ వర్షం మరీ ఎక్కువ పడితే అది పంట నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద 2 రోజులకు కురుస్తున్న వర్షాలు, వరద నీరు కారణంగా అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు, అటు లంక గ్రామాల్లో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది ఇప్పటివరకు సమాచారం.